సభకు నమస్కారం. మన రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా కార్యక్రమంలో ఇందిరా పార్కులో ఇంతమంది వచ్చినందుకు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పటివరకు అందరూ మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో హామీలు నెరవేర్చాలి. 2 సంవత్సరాలు అయినా కానీ ఎవరైతే యువకులకు 4,000 ఇస్తాన్న వృత్తి ఇప్పటి వరకు 24 నెలలు అయింది. ఇప్పుడు 25వ నెల మనం ఎంటర్ అవుతా ఉన్నాం. ₹1,00,000 ఇచ్చిన తర్వాతనే యువకుల దగ్గర పోయి ఓటు అడగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ 2 లక్షలు ఇస్తా అని చెప్పారు. సెప్టెంబర్ 17 తారీఖు కల్లా 2 లక్షలు ఫిలప్ చేస్తా అని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ఏదైతే యువకులను మోసం చేసి ఓటు అడిగి కనీసం మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా ఇంత మోసకారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని యువకులకు మీద చెప్తా ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ ఒక తర 2025లో ఇంకొక మోసం చేసిరు. ఏదైతే రాజీవ్ యువ వికాసం అని మీ ఎవరైతే యువకులు ఉన్నారో మీ అందరికీ ₹10 లక్షలు ఇస్తాం, ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తాం, మీరందరూ ఇంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తెలంగాణ వ్యాప్తంగా యువకులు ఎంతమంది అవుతున్నారో కనీసం అది ఏది కాంగ్రెస్ పార్టీ యువకులైనా మిగతా పార్టీ న్యూట్రల్ కాండి యువకులైనా మాకు అమౌంట్ వస్తుంది. కనీసం వాళ్ళు ₹500 ఖర్చు పెట్టుకొని వాళ్ళను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 16 లక్షల యువకులను ఈరోజు మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా ఇది ఏదైతే చేస్తా ఉన్నారో 2 సంవత్సరాల నుండి ఏదైతే ఉందో కనీసం ఏ మండలైనా కొత్త మండలంలో ఒక పోలీస్ స్టేషన్ కట్టిన దాఖలాలు లేవు, ఒక కాలేజ్ కట్టిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఏదైతే కిరాయికి నడుస్తూ ఉన్నదో మండల ఆఫీస్ కిరాయికి ఉన్న ల్యాండ్ అలొకేషన్ చేసిన దాఖలాలు లేవు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే పరంపోగులు ఉన్నాయో అందరికీ రియల్ ఎస్టేట్ వాళ్లకు దారదత్తం చేస్తా ఉన్నారు. గతంలో ధర్నీ ఏదైతే చెప్పారో ధర్నీ పెట్టి ప్రొవిటెడ్ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా దోసుకున్నదో దానికి కాపీ కొట్టకుండా భూభారత్ అని చెప్పి ఈరోజు ఎన్ని దోసుకున్నాం, ఎన్ని లక్షల ఎకరాలు మీరు దోసుకున్న ఘనత కూడా రేపు రాబోయే రోజుల్లో మేము బయట పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించే బాధ్యత మేము తీసుకొని. ఎందుకంటే ఈరోజు ఇంతవరకు ఎక్కడ డిమార్కేషన్ చేసిన దాఖలాలు లేవు, ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ ల్యాండ్ అలొకేషన్ చేసిన దాఖలాలు లేవు. సుమారు 8,000 స్కూల్స్ ఉంటే 8,000 స్కూల్స్ ఇంతవరకు బంద్ అయినాయి. ఆ స్కూల్స్ ఎందుకంటే ఎక్కడ డిఎస్ చేసిన దాఖలాలు లేవు, ఎక్కడైతే టీచర్స్ ఉన్నారో రిటైర్మెంట్ అయిన టీచర్స్ ఎక్కడ రిక్రూట్మెంట్ చేసిన దాఖలాలు లేవు. మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కేవలం 416 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మరి విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కనీసం కొత్త కాలేజీలైనా పర్మిషన్ ఇస్తా ఉన్నా అంటే పర్మిషన్ ఇస్తలేరు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు పెట్టాలంటే అది పెడతలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్య మీద మీ ఏం శ్రద్ధ ఉంది, ఎంత పర్సెంటేజ్ మీరు అలొకేషన్ చేసారు? 7% అలొకేషన్ చేసి పక్క రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో 10%, 8% అలొకేషన్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం 15% అలొకేషన్ చేసినప్పుడు 3 లక్షల బడ్జెట్లో మీరు ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు అన్న మాట్లాడిండు 3 లక్షల కోట్లు ఏదైతే ఉన్నదో కేవలం 1% మీరు అలొకేషన్ చేస్తే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసానికి వాళ్ళు పాటుపడతా ఉంటారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అయిందనుకో రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని ఆస్కారం ఉంటుంది. మరి ఎందుకు ఇస్తలేవు? 20 కోట్లు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేగా ఎందుకు ఇస్తలేవు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సవాళ్ళు స్వీకరించి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ, ఎందుకంటే మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నోళ్ళు ఏదైతే ఉందో 20 కోట్లు ఇస్తే కనీసం మీ ఊర్లో అయినా మీ కాన్స్టిట్యున్సీలో అయినా మీ మండలంలో అయినా మీరు డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సవాళ్ళు ఎందుకంటే ఈ 40 కోట్లు రాసాయనం రాబోయే రోజుల్లో మరి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం అయింది 20 కోట్లు మీరు అలొకేషన్ చేస్తారని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. అదేవిధంగా నిరుద్యోగుల అది ఏది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్లో తీసుకుంటే ఇంతవరకు గత ప్రభుత్వం 8,000 కోట్లు ఏదైతే ఉందో ఆ 8,000 కోట్లు మేము ఇస్తా అని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల నుండి ఎంతమంది మీరు రిటైర్మెంట్ అయ్యారు, ఎందుకు డబ్బులు ఇవ్వలేరని అడుగుతా ఉన్నాను. ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో
ఇప్పుడున్న ఎంప్లాయీస్కు డిఏ ఇస్తలేరు, సరెండర్ లీవ్ల అమౌంట్ ఇస్తలేరు. మరి సరెండర్ లీవ్స్ ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా అమౌంట్ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తలేరు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి ఎంప్లాయీకి ఆయుష్మాన్ భారత్ రాబోయే రోజుల్లో మాతో అలయన్స్ అయిన ఆయుష్మాన్ భారత్లో ఎంప్లాయీస్కు వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 50 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎంప్లాయీస్ ఎంత దారుణం ఉందంటే ఎన్నిసార్లు స్ట్రైక్ చేసినా మేమిస్తాం అంటారు, ఇంతవరకు అమౌంట్ ఇవ్వాలి. 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా వాళ్ళు కూడబెట్టిన అమౌంట్ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక్కొక్కరికి కనీసం 50 నుంచి 1 కోటి రూపాయల దాకా రావాలి, అమౌంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఈ విధంగా మోసం చేస్తున్న యువకులకు తర్వాత ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 విషయంలో కూడా చాలా మోసం చేసిన దాఖలాలు ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని మెడల్ ఉంచి ఏదైతే వేసిందో ఇప్పటి వరకు చేయాలి. అదేవిధంగా కంపెనీ విషయంలో తీసుకుంటే, హిల్ట్ విషయంలో తీసుకుంటే చుట్టుపక్కల ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్లో ల్యాండ్ అలొకేషన్ ఎక్కడ చేసినావు, బయట అలొకేషన్ చేసి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ను ఎంప్లాయ్మెంట్ వేరే దాంట్లో పెట్టిన తర్వాత ఎంప్లాయ్మెంట్ చూపించిన తర్వాతనే ఈ హిల్ట్ పాలసీ కోసానికి మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎంతమంది ఆధారపడి దీని మీద జీవనోపాధి చేస్తూ ఉన్నారు, వాళ్ళను కూడా మీరు చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో 12 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 12 యూనివర్సిటీల్లో ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ ఉందో కేంద్ర ప్రభుత్వం నుండి 500 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నది. ఈ 12 యూనివర్సిటీలకు ఏ రోజైనా మీరు అమౌంట్ ఇచ్చిర్రా? గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి పోయి డిసెంబర్లో 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు, మరి డిసెంబర్ 1 అయింది, ఇంతవరకు 1000 కోట్లు ఎందుకు వేయలేరు? అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్లో 70-80% అక్కడ ఖాళీలు ఉన్నా కానీ మీరు ఫిలప్ చేస్తలేరు. ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్టోలో పెట్టారు, నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు అంజరేంద్రన్న గారికి. మన ఎక్స్ఎమ్మెల్సీ తమిళనాడు కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.